పేరు కోటేశ్వరరావు. నేను కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే ఒక 5 డేస్ వాడమన్నారు. స్టోన్ సైజ్ వచ్చేప్పటికి 8 mm నుంచి 9 mm ఉంది. ఫాలో అవ్వకపోతే సర్జరీ అన్నారు. ఇలా మా ఇంటి దగ్గర వాళ్ళు మన తునుగుంట్ల నాంచారయ్య గారు హోమియో క్లినిక్ రిఫర్ చేశారు. సారు ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఉండదు అన్నారు. 3 డేస్ తర్వాత నేను 4th డేకి చాలా ఫ్రీ అయ్యాను. ఇవాళ స్కాన్ చేయించుకున్నాను, స్టోన్ కూడా లేదు, హ్యాపీగా వెళ్ళిపోండి అన్నారు. స్కాన్ సెంటర్ వాళ్ళు కూడా సార్ దగ్గరకు వచ్చాను, హ్యాపీగా ఉండి ఇబ్బంది ఏం లేదన్నారు. ట్రీట్మెంట్ వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఎంత సైజు రాయి? 9 mm అండి. ఎక్కడ ఉంది? ఇరుక్కుపోయిందా, కిడ్నీలో ఉందా? ఇరుక్కుపోయిందండి. సరే, ఇంగ్లీష్ డాక్టర్ 5 రోజులు అయిన తర్వాత ఏమన్నాడు? 5 రోజులు అయిన తర్వాత సర్జరీ చేయాల్సి వచ్చింది అన్నారు. మీరు 5 రోజులు అయిన తర్వాత ఇటు వచ్చారా? 5 రోజులు కాకముందే వచ్చారా? సర్జరీ అనేటప్పటికి 3rd డేనే నేను హోమియో డాక్టర్ గారి దగ్గరకు వచ్చాను. హోమియోపతి మందులు వాడుతూ ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడారా? లేదండి, పూర్తిగా హోమియోపతి వైద్యమే. ఇవన్నీ ఆపేశాను. 2 డేస్ అవి వాడాను, తర్వాత 4 డేస్ ఇది యూజ్ చేశాను. 4th డేకే ప్రాబ్లం క్లియర్ అయింది. మరి హోమియోపతి మందులు వాడేటప్పుడు నొప్పి ఏమైనా తీవ్రంగా వచ్చిందా? అసలు నొప్పి రాలేదు. నొప్పి రాలేదు. రాయి పోతున్నప్పుడు లైట్గా కొంచెం పెయిన్ వచ్చింది. అప్పుడు పోతున్నట్టు మనకు అర్థమైంది. ఎన్ని రోజుల్లో మీకు హోమియోపతి మందులు వాడిన తర్వాత రాయి బయట పోయినట్టుగా కనిపించింది? 3rd డే అండి. 3rd డే కనిపించింది. ఈరోజు స్కానింగ్కి వెళ్ళారా? ఇవాళ మార్నింగ్ స్కాన్కి వెళ్ళాను. స్కాన్లో స్టోన్స్ ఏం లేవు, ప్రాబ్లం క్లియర్ అయిందని చెప్పి. సరే, రాయి ఉన్న వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏంటి? 90% సర్జరీలు వాటికి వెళ్ళకుండా మన సార్ని కలిసి మీరు గైడ్ లైన్స్ తీసుకొని ఆ తర్వాత మీకు ఇబ్బందిగా ఇంకా ఉంటే అప్పుడు మీరు ఏమైనా డిసిషన్ తీసుకోండి అని నా ఆలోచన. నమస్తే అండి, నా పేరు రాఘవేంద్రరావు. మా వైఫ్ సరస్వతి, మా పాప 10 సంవత్సరాలు. ఒక 20 డేస్ బ్యాక్ మా పాప ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా విపరీతమైన కడుపు నొప్పి, వామిటింగ్స్ బాధపడుతుంటే మాకేం అర్థం కాలేదు ఏమైందా అని. సరే తీసుకెళ్ళి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. ఇంటి దగ్గరలో డాక్టర్ ఉంటే వెళ్ళాము. వెళ్తే ఆయన చూసి మెడిసిన్స్ అవి రాసిచ్చారు. అయినా తగ్గలేదు. మళ్ళీ 2nd డే వెళ్ళాం. 2nd డే వెళ్ళిన తర్వాత ఇట్లా లాభం లేదని చెప్పి స్కాన్ రాశారు. స్కాన్ రాస్తే స్కానింగ్ ఏం తెలియదంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి, దాదాపు 7 mm దాకా ఇరుక్కుపోయింది. అది మీరు కంపల్సరీ మీరు ఆపరేషన్ చేయించుకోవాలి పాపకి వితిన్ 1 డేలో, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు, పాప ఇబ్బంది పడుద్ది, ఆలోచించుకోండి అని చెప్పి మాకు చెప్పారు. ఈ వయసులో పాపకి ఆపరేషన్ అంటే మా మనసు ఒప్పుకోలేదు, మా మిసెస్ నాది. సరే ఎందుకని మేము దాదాపు 10 to 15 years నుంచి తునుగుంట నాంచారయ్య గారని మాకు బాగా తెలుసు, ఆప్తులు మాకు. మేము సారు కొత్తపేట గౌరీశంకర్ దగ్గర ఉంటారు, రాధాకృష్ణ హోమియో హాస్పిటల్. వెళ్ళి సారు ఇట్లా రిపోర్ట్ చూపించి వారి సలహా అడిగితే భలే వాళ్ళ ఉన్నారు, హాస్పిటల్ ఎందుకు, ఈ వయసులో ఆపరేషన్ దేనికి, నేను తగ్గిస్తా అని చెప్పి మాకు ఎంతో నమ్మకంగా చెప్పారు. సార్ మీద ఉన్న నమ్మకంతో, డాక్టర్ గారి మీద నమ్మకంతో మేము వాడటం స్టార్ట్ చేసాము. వాడిన తర్వాత వితిన్ 2 డేస్లోనే అసలు కడుపు నొప్పి కంట్రోల్ అయిపోయింది, వామిటింగ్స్ కంట్రోల్ అయిపోయింది. వితిన్ 1 వీక్లో మళ్ళీ స్కాన్ రాశారు. స్కాన్ రాస్తే ఎటువంటి ఇది లేదు. ఈ మధ్యలో కూడా డాక్టర్ గారు మాకు కాల్ చేసేవాళ్ళు, ఎలా ఉంది పాపకి ఏంటి అని. అంత కేర్ తీసుకొని తగ్గించడం జరిగింది. మా ఫ్యామిలీ పరంగా మా అత్తగారు కూడా ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ కూడా ఆమె హాస్పిటలైజేషన్ అయితే ఐసీయూలో ఉన్న పొజిషన్లో కూడా బయటికి తీసుకొచ్చి ఆమె ఆరోగ్యాన్ని కాపాడగలిగారు. మేము ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా కిడ్నీలో స్టోన్స్, ఈ వయసు కాదు ఏ వయసు వాళ్ళకైనా సరే కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు హోమియోని సంప్రదించవచ్చు. హోమియో ట్రీట్మెంట్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది మా అభిప్రాయము. తప్పకుండా అందరూ హోమియోకే వచ్చి మీ ఎటువంటి ఆపరేషన్, ఈ వయసులో ఆపరేషన్ అలాంటివి లేకుండా ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా మీరు ఉండొచ్చు. ఇది మేము చెప్పదలుచుకుంటాం. ఇంగ్లీష్ డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారా, మందులతో కరిగిద్దన్నారా? ఇంగ్లీష్ డాక్టర్ గారు ఖచ్చితంగా ఆపరేషన్, మెడిసిన్సే లేవు ఇంగ్లీషు వాటిల్లో, అలోపతిలో దీనికి మెడిసినే లేదండి, మీరు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాలి, లేకపోతే పాప ఇబ్బంది పడింది, ఆ స్టోన్ ఇరుక్కుపోయిందని మమ్మల్ని భయపెట్టేశారు ఒకసారిగా చెప్పాలంటే. సరే, ఇప్పుడు హోమియోపతికి డాక్టర్ గారు మీది వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ధైర్యం చెప్పారు మీకు? ఆ విధంగా మేము సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, తునుగుంట నాంచారయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏమన్నారంటే, చూసి స్కాన్ రిపోర్ట్ చూసి ఏం అక్కర్లేదు, హోమియోపతి నేను తగ్గిస్తానని మాకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పడంతో మేము కూడా ఆయన మీద ఉన్న గౌరవ మర్యాదలతో మేము కూడా నమ్మి పూర్తిగా వాడటం జరిగింది. ఆయన ఏదైతే చెప్పారో మాటల్లో అది చేతల్లో కూడా జరిగింది, 100% జరిగింది. ఆ వితిన్ 1 వీక్లో అసలు స్టోనే లేదు. మేము రిపోర్ట్ కూడా చూపిస్తాం మీకు కావాలంటే, స్కాన్ రిపోర్ట్. అంత నమ్మకంగా మేము చెప్పగలుగుతున్నాం. నీ ఆనందాన్ని ఎట్లా ఉందమ్మా? పిల్లకి రాయి ఆపరేషన్ లేకుండా హోమియోపతి 5 రోజుల్లో రాయి బయటికి రావడం అంటే చిన్న విషయం. ఆనందం అంటే ఒక తల్లిగా పాపకి ఆపరేషన్ చేయించకూడదు, నాకున్న హోమియో మీద నమ్మకంతో నేను పాపని నాంచారయ్య గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది.
వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ధైర్యంతో మేము హోమియో మెడిసిన్స్ వాడిన తర్వాత పాపకి వితిన్ 2 డేస్లో మాకు రిజల్ట్ అనేది కనిపిస్తే ఆయన ఒక దేవుళ్ళలాగా మాకు కనిపించారు. మాకు దయచేసి నేను చెప్పేది ఏంటంటే నా ఆత్మసాక్షిగా ప్రమాణంగా నేను ఈ వయసు ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కానీ కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే తప్పకుండా మీరు హోమియోని సంప్రదించవచ్చు. నా పేరు నంది అలివిల్ మంగమ్మ. అయితే నా కడుపు నొప్పి వస్తే గుంటూరులో ప్రముఖ హాస్పిటల్కి వెళ్ళాను. వెళితే వాళ్ళు స్కాన్ తీసి కిడ్నీలో స్టోన్ ఉన్నది, ఇరుక్కుపోయింది, 9 mm అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. కానీ మా కొడుకు కోడలు నన్ను ఈ కొత్తపేట గుంటూరు రాధాకృష్ణ హోమియోపతి హాస్పిటల్కి తీసుకొచ్చారు. తర్వాత డాక్టర్ గారు చూసి నీకు 1 రోజులు తగ్గిపోద్దమ్మా, నేను తగ్గేటట్టు చేస్తానని చెప్పారు. 2 రోజుల్లో నేను నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ ఒక 6 రోజులు మందులు వాడిన తర్వాత స్టోనే పడిపోయింది. ఈ వయసులో నేను ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా భయపడ్డాను. ఇలా స్టోన్ పడిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళి అన్ని లక్షలు ఖర్చు పెట్టుకోకుండా హోమియోపతి మందులు వాడండి, సంతోషంగా ఉండండి. హోమియోపతి మందులు వాడేటప్పుడు ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడారా? వాడానండి. ఏది మామూలు బీపీకి, షుగర్కి వాడాను. అంతేగాని కిడ్నీలో రాయికి మాత్రం ఇంగ్లీష్ మందులు అయితే వాడలేదండి. పూర్తిగా హోమియోపతి వాడాను. సో 9 mm రాయి వారం రోజుల్లో స్కానింగ్ తీసేటప్పటికి రాయి లేకుండా పోయిందండి. అదే నాకు సంతోషం. అలాగే మా మనవరాలికి కూడాను నాకన్నా ముందు తనకి 7 mm స్టోన్ ఉండి తనకు అలాగే 1 రోజులు పడిపోయింది. ఆ అమ్మాయి కూడా ఇరుక్కుపోయింది. తనకు పడిన తర్వాత నాకు ధైర్యం వచ్చి నాకు కూడా పడిపోయిందండి. మీ మనవరాలు వయసు ఎంత ఉంటుంది? 10 years ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఆపరేషన్ చేయాలన్నారండి. చిన్నపిల్లకి ఆపరేషన్ చేయాలన్నారు, మీకు ఆపరేషన్ చేయాలన్నారు, కంపల్సరీ అన్నారు. కానీ నేను చేయించుకోవడానికి ఇష్టపడక ఇలా చేశానండి ఈ వయసులో. నా పేరు లక్ష్మణ్. మా అమ్మకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని తెలిసినాక ఇక్కడ గుంటూరు వచ్చాము. ఇంగ్లీష్ మీడియం మందుల హాస్పిటల్ అడిగినప్పుడు వాళ్ళేమో లేజర్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్కి 50,000 ఖర్చు అవుతాయి అన్నారు. సరే అని చెప్పి మేము చేపిద్దాం అనుకున్నాక మా అమ్మగారికి అనుకుంటే మా అమ్మగారేమో ఆమెకు నడుము నొప్పులు, షుగర్ ఉండటం వల్ల చేయించుకోలేని భయపడతామంటే ఎట్లా చేయాలనుకున్నప్పుడు మాకు తెలిసిన అన్నయ్య ద్వారా హోమియోపతి మందులు వాడితే కిడ్నీలో తగ్గుతుందని తెలిసింది. ఆయన కనుక్కొని అడ్రస్ తీసుకొని గుంటూరు కొత్తపేటలో రాధాకృష్ణ హోమియోపతి హాస్పిటల్లో డాక్టర్ నాంచారయ్య గారు దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యి తీసుకున్నాము. ఆ మందులు వాడటం వల్ల దాంట్లో ఒక 5-6 చిన్న రాళ్ళను 16 mm రాళ్ళు ఒక పెద్ద రాయి ఉన్నది. ఆ 16 mm రాయి పెద్ద రాయి కరగదు, ఆపరేషన్ చేయాలన్నారు ఇంగ్లీష్ మందు డాక్టర్లు. హోమియోపతి నాంచారయ్య డాక్టర్ గారు మనం కరిగిద్దామా 16 mm అయినా కానీ కరిగించవచ్చు, ఈ మందులు హోమియోపతి మందులకి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. కాబట్టి ఈ మందులు వాడదామని ఇచ్చేందుకు మేము మందులు వాడాము. 3 నెలలు వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి స్కానింగ్ చూపించుకుంటే మాకు 16 mm రాయాల 8 mm తగ్గిపోయింది. ప్లస్ నొప్పి కూడా రావట్లేదు. అటు ఈ హోమియోపతి మందులు వాడటం వల్ల కిడ్నీ రాళ్ళు తగ్గిపోయినాయి, బాగానే ఉన్నది. దీన్ని బట్టి ఎవరైనా కానీ హోమియోపతి రిపోర్ట్ చేయొచ్చని నా అభిప్రాయం. నేనైతే నమ్మగలుగుతున్నాను. నాకు షుగర్ ఉందండి, ఎన్నుపూస నొప్పి ఉందండి, కిడ్నీలో రాయి వచ్చింది. గుంటూరులో పెద్ద డాక్టర్ కాడికి పోతే కిడ్నీలో 16 mm రాయి ఉందమ్మా, కరగనంటే కరగదాని ఆయన తేలిచి చెప్పేశాడు. ఆపరేషన్ చేయించుకోవాల్సిందే నువ్వు అన్నాడు. నేను భయపడి దడిసి ఇక్కడ నాంచారయ్య గారు రాధాకృష్ణ హాస్పిటల్లో హోమియోపతి వాడుకోమ్మా అని మా అబ్బాయి చెబితే మా చుట్టాల అబ్బాయి, ఆ అబ్బాయి ద్వారాగా నేను ఇక్కడికి వచ్చా. ఆయన దగ్గర మందులు వాడుకుంటానా, నాకు శుభ్రంగా రాయి కరిగిపోయింది. స్కానింగ్ తీపించుకున్నా, నేను కరిగిపోయింది రాయి, నొప్పి రావట్లా, హ్యాపీగా ఉండ. ఎవరైనా సరే కిడ్నీలో రాళ్ళు ఉంటే ఆపరేషన్ చేయించుకోబాకండి తొందరపడి. ఇక్కడికి రాండి, గుంటూరు హోమియోపతి హాస్పిటల్ రాధాకృష్ణ హాస్పిటల్లో నాంచారయ్య గారు డాక్టర్ గారు బ్రహ్మాండంగా చూసి మందులు ఇస్తాడు. మీరు ఎవరైనా సరే ఆపరేషన్కి పావద్దు, బ్రహ్మాండంగా వచ్చి చూపించుకోండి. నాకు నయం అయిపోయింది, శుభ్రంగా కరిగిపోయింది. నేను స్కానింగ్ తీసుకుంటే రాళ్ళు లేవు. ఇంగ్లీష్ డాక్టర్ గారు ఏమన్నారు? ఇంగ్లీష్ డాక్టర్ గారు 99% కరగదు, నువ్వు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అన్నాడు. విజయవాడ వెళ్ళే రోడ్లో కిడ్నీ ఆసుపత్రిలో. ఇంగ్లీష్ డాక్టర్ ఆపరేషన్ చేసి ఎంత తీసుకుంటా అన్నాడు? ఆపరేషన్ చేస్తే అవుతాయి 1 లక్ష రూపాయల దాకా ఆయన అవుతాయి. మేము అసలు చేయించుకోవటానికి భయపడ్డా. నేను భయపడి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాడుకుంటే 1 లక్ష అవుతాయి అక్కడ. హోమియోపతి వైద్యంలో ఎన్ని నెలల కాలంలో మీకు రాయి 16 mm రాయి కరిగిపోయింది? 3 నెలలు.
3 నెలల కాలానికి కరిగిపోయిందమ్మా శుభ్రంగా. సరే, నొప్పి తట్టుకోలేనంత పరిస్థితుల్లో ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, హోమియోపతి వైద్యానికి వచ్చిన తర్వాత నొప్పి ఎన్ని రోజుల్లో తగ్గిపోయింది? నొప్పి 2 తడవలు వచ్చింది నెలలో. ఆయనే ఆ డాక్టర్ గారే నొప్పి వచ్చి బిళ్ళలు వేసుకోమ్మా అని ఇచ్చాడు, గోళీలు అయ్యే సప్పరిచ్చాను, నొప్పి తగ్గిపోయింది. ఇక నొప్పి మటుకు రాలా. ఎవరైనా సరే ఆపరేషన్కి వెళ్ళొద్దు, ఇక్కడికి వచ్చి హోమియోపతి మందులు వాడుకోండి. రాయి శుభ్రం కరిగిపోయింది నాకు. ఇంగ్లీష్ డాక్టర్లు 16 mm ₹1,00,000 ఖర్చు అయితే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తే మీరు ఆపరేషన్ చేయించుకోకుండా ఈ పంచదార గోళీలు వాడితే తగ్గిద్ది అనేది డాక్టర్ గారు చెప్తే మీరు ఎట్లా నమ్మారు? చూద్దాము అని వాడాను నేను. తగ్గపోతే అప్పుడు చూద్దాము, తప్పనను అనుకున్నప్పుడు చూద్దాము అని వాడా నేను. వాడితే నాకు 15 రోజులకే రిజల్ట్ తెలిసిపోయింది. పర్వాలేదని నొప్పి తగ్గిపోయింది కాబట్టి ఇయ్యే వాడదామని మళ్ళీ వచ్చి తీసుకొని ఇయ్యే వాడా. నొప్పి తగ్గిన దగ్గర నుంచి చివరి దాకా ఇంకా నొప్పి రాలేదు, నొప్పి రావట్లేదు. ఇయ్యే వాడుకున్నా, శుభ్రంగా తగ్గిపోయింది. హాయిగా ఉంది, ప్రాణం హాయిగా ఉంది. ఇప్పుడు ఎన్నుకోసం నొప్పి కూడా ఈయన దగ్గరే మందులు వాడుకోవాలని వచ్చా నేను. ఎవరైనా సరే కిడ్నీలో రాళ్ళు ఉంటే ఈ రాధాకృష్ణ హాస్పిటల్లో నాంచారయ్య దగ్గరకు వచ్చి మందులు వాడుకోండి, ఆపరేషన్ చేయించుకోబాకండి తొందరపడి. నా పేరు పాటిబండ్ల చాన్ షరీఫ్. నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని. నా ఏజ్ 71 years. నాకు కిడ్నీలో ప్రాబ్లం ఉందని చెప్పేసి, స్టోన్ ఉందని చెప్పేసి, ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా తగ్గుతుందని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. ఆపరేషన్ చేయాలన్నారు. 50,000 దాకా అవుతుందని చెప్పేసి అన్నారు. అయినా సరే నాకు ఆపరేషన్ చేయించుకోవడానికి అంతగా తోచలేదు. మా అబ్బాయి దీన్ని గమనించేసి హోమియోలో అయితే మంచి ట్రీట్మెంట్ ఉంది, ఎంత అయినా తగ్గిపోద్ది అని చెప్పేసి ఇక్కడ రాధాకృష్ణ హోమియో హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ డాక్టర్ నాంచారయ్య గారు, ఎండి గారు, మీకు ఏ ప్రాబ్లం లేకుండా 2 నెలల్లో, 1 నెలలోనే పూర్తవుతుందని చెప్పేసి అన్నారు. కానీ 2 monthsలో ఆ 10 mm రాయి ఉన్నటువంటిది ఊరికనే తొలగిపోయినట్టుగా ఈరోజు స్కానింగ్లో మాకు తెలిసింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాకు ట్రీట్మెంట్ చేసినందుకు నాంచారయ్య గారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తొందరపడిపోయి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆడుకుంటూ ఆపరేషన్ చెప్పేసి వాళ్ళు పెట్టేటటువంటి ఇబ్బందులకు గురి కావద్దు. నేనైతే చాలా సివియర్ అని చెప్పేసి బాధపడ్డాను. అలాగే మా ఫ్యామిలీ కూడా కనీసం 1 వారం రోజులు 2 నెలల క్రితం ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత నాంచారయ్య గారి ట్రీట్మెంట్ వల్ల నేను పూర్తిగా కోలుకున్నాను. ఈ రోజున నేను ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే దీనిలో హోమియో మెడిసిన్ ద్వారా మనకు పూర్తిగా కిడ్నీలో ఉన్నటువంటి రాడ్లు పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు డాక్టర్ గారి చలువ వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయన ఇచ్చినటువంటి మెడిసిన్స్ వల్ల నాకు గత 2 మాసాల్లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వాడు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వల్ల నేను ధన్యుడయ్యాను. అలాగే మీరు కూడా ఎవరైనా ఇలాగ కిడ్నీ బాధతో రాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి బాధపడుతూ 15 mm లేకపోతే 20 mm ఉన్నా సరే డాక్టర్ గారి సలహా తీసుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఇతరులకు కూడా ఈ సందేశాన్ని అందజేయాలని చెప్పేసి నేను సవినయంగా